ఛానల్ రమ్య అండ్ మాధురి వీళ్ళిద్దరూ చాలా బలుపుతో బిహేవ్ చేస్తున్నారు. ఒక విషయంలో కాదు చాలా విషయాల్లో. అండ్ ముఖ్యంగా కళ్యాణ్ విషయంలో. కళ్యాణ్కి క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి వీళ్ళిద్దరూ హౌస్ లోకి వెళ్ళారా? రమ్య అయితే ఇంకో స్టెప్ ముందుకు వేసి తనూజ క్యారెక్టర్ అసోసినేషన్ కూడా చేయడం మొదలు పెట్టింది. బయట ఏవో పిఆర్ ఎడిట్స్ బోల్ చేసుకుంటారు. అబ్బా మీరు ఎపిసోడ్స్ చూసి వెళ్తారా? పిఆర్ ఎడిట్స్ చూసి వెళ్తారా? ఎవరిని గీకాడమ్మా కళ్యాణ్ గోకుతాడు అని అంటుంది ఇవిడ మాధురి గారు. ఎవరిని గోకాడు? ఏం మాటలు అవి? హౌస్ లోకి మీరు వెళ్ళింది క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానిక, గేమ్ ఆడడానిక? ఆ పిల్లోడు మీకు మర్యాద ఇస్తే మీరు రివర్స్ లో తను ఏదో ఎటకారంగా మాట్లాడాడని మీరు అతనితో గొడవ పడ్డారు. ఆ పిల్లోడు మర్యాదగా పెద్దోళ్ళు కదా అని కూర్చోమని చైర్ పీకడం అది తప్పు అయిపోయింది. ఆ పిల్లోడు చేసిన తప్పు. సో వరుసగా మాట్లాడుకుందాము. వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. కోపంలో కొంచెం అలా వస్తుంది. అంటే మనం ఒక ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో అంతే. లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. బేసిక్ గా హౌస్ లోకి వెళ్లే ముందు ఈ పిఆర్ ఎడిట్స్ ఉంటాయి కదా, ఆ పిఆర్ ఎడిట్స్ చూసి వెళ్తే ఇలాగే ఉంటది. సో వాళ్ళు పిఆర్స్ ఒకళ్ళు తిట్టుకుంటారు, ఏదోటి చేసుకుంటారు. ఆ ఫ్యాన్ వర్స్ వాళ్ళు తిట్టుకుంటారు, ఏదోటి చేసుకుంటారు. నువ్వు ఎవరు ఈ హౌస్ లోకి వెళ్ళి ఆ వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి? తనూజ అంట కావాలనే లీనియన్స్ ఇస్తుంది అన్నట్టు తనూజ అని. ఆ కళ్యాణ్ అంట అలా తన మీద చేయేస్తే తొక్కేస్తుందంట. ఏం మాట్లాడుతుందమే? హౌస్ లోకి వెళ్ళి ఒక నేషనల్ టీవీలో క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తుంది. ఆ కళ్యాణ్ అందరితో అలా ఉంటాడా? ఎందుకుంటాడు అలాగా? ఉంటే మేము రివ్యూయర్స్ మేము ఊరుకుంటామా? మేమే కోసం చేస్తాం. ఏం మాట్లాడుతుందామే? హౌస్కి వెళ్ళి పిఆర్ ఎడిట్స్ చూసి వెళ్తే ఇలాగే తయారవుతుంది. ఆ పిఆర్ ఎడిట్స్ లో బాగా వీళ్ళు కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్ ఒకరినొకరు ఫుల్గా తిట్టుకుంటా ఉంటారు. వాళ్ళ ఎడిట్స్ ఏవో వాళ్ళు చేసుకుంటారు. అబ్బా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడానికి. ఈమె కంటెస్టెంట్ గా ఉండ మాటలు ఏంటి అసలు? ఏం లీనియన్స్ ఇచ్చేసిందమ్మా తనుజ? కొంచెం చెప్పు. అండ్ కళ్యాణ్ ఏమి ఇబ్బంది పెట్టేశాడు? కళ్యాణ్ తెగ ఇబ్బంది పెట్టేశాడు. నిజంగా అంత ఇబ్బంది అయితే తనుజ మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి తెలుసు ఒక వ్యక్తి తన విషయంలో రాంగ్ గా బిహేవ్ చేస్తున్నాడు అని అనిపిస్తే ఆ అమ్మాయికి రియాక్ట్ అవ్వాలని తెలుసు. నువ్వు పక్కన కూర్చొని వాళ్ళ మీద క్యారెక్టర్ అసోసినేషన్ చేయక్కర్లేదు. కావాలంటే వెళ్ళి ఎదురుగా చెప్పు ఆమెకి, తనుజకి. తనుజ నీ విషయంలో కళ్యాణ్ బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే లాగలే ఎంపగా కొట్టుండేది నిన్ను. ఆ అమ్మాయికి తెలుసు కదా ఒక వ్యక్తి తన మీద చేస్తుంటే ఆ ఉద్దేశం ఏంటి, అది తనకి రాంగ్ అనిపిస్తుందా రైట్ అనిపిస్తుందా అన్నది ఆ అమ్మాయికి తెలుసు. నువ్వెవరు వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి? చాలా ఓవర్ యాక్షన్, చాలా అతి చేస్తుంది చాలా విషయాల్లో. ఆ డెమాన్ ఏమో బుర్రలేదు అంటది. పోనీ బుర్రలేదు అన్నప్పుడు ఒక పాయింట్ చెప్పొచ్చు కదా, చెప్పదు. మళ్ళీ ఆ తర్వాత నామినేషన్ అయిపోయాక మళ్ళీ తను ఎక్కడ నెగిటివ్ అవుతుందో అని అనిపించినట్టుంది. వెళ్ళి డెమాన్ దగ్గర కూర్చుని నిన్ను బుర్ర తక్కువ అని ఎవరితో కంపేర్ చేశానో ఆలోచించు, రీతుతో కంపేర్ చేశాను అంటే నువ్వు ఇంకేం మార్చుకో, రీతుని నమ్మకం అని చెప్పినట్టు అని చెప్తుంది. నిజంగా నీ ఉద్దేశం అదే అయితే అక్కడ నామినేట్ చేయాల్సింది డెమాన్ కాదు, రీతుని నామినేట్ చేసి నువ్వు డెమాండ్ వాడుకుంటున్నావు అన్నట్టు నువ్వు రీతుని నామినేట్ చేయాలి. కానీ ఇక్కడ ఎవరైతే బలైపోతున్నాడో వాడిని నామినేట్ చేశానని చెప్తావు నువ్వు. అని అర్థం ఉందా నీ నామినేషన్ కి? అండ్ కొంచెం పొగరు చాలా ఎక్కువ ఉంది. కొంచెం తగ్గించుకుంటే బాగుంటది ఈ అమ్మాయి. లేదంటే ఫస్ట్ వీకే టాటా బై బై అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ హౌస్ లో నిలబడరు. హౌస్ లో గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళు నిలబడతారు. సో ఇది అనిపించింది. చాలా కోపం వచ్చింది నాకు. రమ్య మీద చాలా చిరాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్ గురించి వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫైర్ స్టామ్ కి స్వాగతం అని చెప్పేసి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ చేసి స్టార్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ రమ్య కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫైర్ స్టామ్ కి స్వాగతం. స్నేహం వైరం ఇవి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ఎవరితో వైరం చేస్తున్నారో చూసుకుని చేయండి అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అండ్ భరణి దగ్గరకు వచ్చేసి ఆయేష, రమ్య, నిఖిల్ వీళ్ళ ముగ్గురు నీకు ఏదైతే దివ్యతో ఉందో అది ఫేక్ బాండ్, దివ్యాన్ని చూసుకుని నువ్వు తనూజాని వదిలేసినట్టు కనపడుతుంది అన్నట్టు హింట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత కూడా భరణి గారు తనూజ నాతో ఇంకొండదు, తనకు ఆల్రెడీ కళ్యాణ్ అండ్ రీతుతో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది అని ఇవన్నీ లైవ్ లో మాట్లాడతాడు అనమాట భరణి గారు. ఆ తర్వాత దివ్య ఏడుస్తుంది, అది దివ్య కోసమే వాళ్ళు ఫేక్ అంటున్నారు అన్నట్టు భరణి గారు తన ఒపీనియన్ తను చెప్తారు. డైరెక్ట్ ఏమి దివ్య మాట్లాడతారు. సో ఇక్కడ దివ్య నాకు ఫరక్ పడదు అంటానే ఏడు మొదలు పెట్టింది. నాది ఫేక్ బాండ్ కాదు, నా రియల్ బాండ్ అని. తనది రియల్ బాండ్ అని నాకైతే ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా నాకు అనిపించట్లేదు. భరణి గారితోనే ఉంటది. ఇదంతా కూడా భరణి గారిని తను ఒక తోడులాగా, అంటే తన పక్కన ఒక బలమైన వ్యక్తిలాగా నిలబెట్టేసుకుంది అంతే. అంతకు మించి నాకు అందులో రియాలిటీ కనపట్టలేదు. దివ్య ఫ్యాన్స్ ఏమైనా అనుకోండి, నేనేమంటా అంటే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి బయటకు వచ్చేయాలి. ఈ బాండులు గడుగుడ్డు దీనికోసం కాదు కదా హౌస్ లోకి వెళ్ళింది, ఒంటరిగా ఆడడానికి. సో ఆడుకోవడం మానేసి ఇలాగ భరణి గారు వెనకాల తిరిగింది అనుకో, తిరిగినంత సేపు తన ఫేక్ లాగే కనపడుతుంది. సో ఇంక్లూడింగ్ ఈ రోజు కూడా.
సో అది దివ్య విషయంలో అది. నెక్స్ట్ వచ్చేసి తనుజను వదిలేశారు అంటే, ఆ తర్వాత ఆ అమ్మాయి ఏడ్చేసింది. ఆ అమ్మాయి ఏమంటదంటే, వాళ్ళందరూ వచ్చేసి నన్ను ఫేక్ ఫేక్ అంటున్నారు. దానికి తగ్గట్టు భరణి గారు రియలైజ్ అవుతున్నారు. అంటే నాకు దూరంగా ఉంటున్నారు. అంటే వాళ్ళని నమ్ముతున్నారు. నేను నిజంగా ఫేక్ అని నమ్ముతున్నారు. అందుకే రియలైజ్ అవుతున్నారు. ఆ రియలైజ్ అవ్వడం నాకు నచ్చట్లేదు అని ఏడ్చాను అని చెప్తుంది దివ్య. అండ్ ఈరోజు అంటో ప్రోటీన్ అంట ఒంటరిగా కలుపుకుని తాగాడంట, నన్ను తీసుకోలేదంట అని ఏడుపు మొదలుపెట్టింది. ఇదే అబ్బాగా మళ్ళీ భరణి గారు దివ్య వెనకాల తిరగడం మొదలుపెట్టాడు. దివ్యతో ఆడుకుంటున్నాడు. ఏంటో ఇన్ని చెప్పిన తర్వాత కూడా బాండ్స్ కాదమ్మా గేమ్ మీద ఫోకస్ చేయంటే ఇలా చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు. రేపు ప్రోమో మాత్రం సంజన అండ్ ఈరోజు ఈరోజు ఎపిసోడ్ కంటే రేపటి ప్రోమో చాలా గొప్పగా అనిపించింది. చూద్దాం. ఫుల్ ఫైర్ అవుతున్నారు భరణి గారు. సంజన ఫైనల్లీ భరణి గారిని నామినేట్ చేసింది. ఎమ్మో చెప్పాడు అమ్మ నీ అదే ప్రాబ్లం ఏంటంటే సంజన స్టక్ అయిపోయింది. తను ఎవరైతే సేవ్ చేశారో వాళ్ళని నామినేట్ చేయాలా వద్దా అన్న దాంట్లో స్టక్ అయిపోయింది అనమాట. ఏమో చెప్తాడు, లేదు నీకు తప్పు అనిపిస్తే నామినేట్ చేసుకో. నామినేట్ చేసుకున్న తర్వాత నువ్వు వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరమైతే హెల్ప్ చెయ్యి, సరిపోతుంది. హెల్ప్కి హెల్ప్. బట్ నామినేషన్స్ లో నీకు వాళ్ళ మీద కోపం ఉండి వాళ్ళని నామినేట్ చేయాలనుకున్నప్పుడు చేసి అని చెప్పాడు. అదే ఫాలో అయింది, ఈ రోజు చేసింది. అండ్ లైవ్ లో మాధురి గారు వేస్తున్న ప్లాన్స్ చాలా బాగున్నాయి. ఎవరెవరు నామినేషన్స్ లోకి తీసుకురావాలి, ఈ ప్లాన్స్ ఏవైతే వేస్తుందో మాధురి గారు, ఇలా ఫలానా వాళ్ళని నామినేషన్స్ లోకి తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాలి అన్న ఆ థాట్ ప్రాసెస్ మాధురి గారిలో బాగా నచ్చింది. బట్ ఏదైతే కళ్యాణ్తో గొడవైందో అక్కడ మాత్రం మాధురి గారు పూర్తిగా తప్పనిపించారు. అక్కడ పాపం కళ్యాణ్ రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆవిడని పిలిచి చైర్ ఎలా లాగి కూర్చో అని చెప్పింది, రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆమెమో ఏదో ఇతను అధికారంతో నన్ను కూర్చోమంటున్నాడని ఆమె ఫీల్ అయింది మాధురి గారు. అనవసరంగా ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకుంది అక్కడ కళ్యాణ్ని. కళ్యాణ్ నిజంగానే రెస్పెక్ట్ తోనే కూర్చోండి అన్నాడు. మనకు అర్థమైపోతుంది. ఆ టోను లాంగ్వేజ్ నాకు ఎటకారం అనిపించింది. అంటే ఎటకారం ఇక్కడ కళ్యాణ్ నుంచి రాలేదు, యువతల నుంచి వచ్చింది, మాధురి నుంచి వచ్చింది ఎటకారం. కూర్చునే ఉండాలా, నిలబడి మాట్లాడితే చెప్పరా, ఇది ఈ ఎటకారం స్టార్ట్ అయింది మాధురి గారి నుంచి, అవతల నుంచి కాదు. పాపం కళ్యాణ్ చాలా రెస్పెక్ట్ ఇద్దామన్న ఉద్దేశంతో ఆవిడ్ని కూర్చోండి, ఒక మా గొడవలు లేకుండా ఏదో సీరియస్ టోన్ తో చెప్పకుండా సింపుల్ గా చెప్దాము, విషయాన్ని సాల్వ్ చేద్దాం అన్నట్టు ట్రై చేశాడు. ట్రై చేస్తే ఈమెమో నెగిటివ్ గా అర్థం చేసుకుని ఆ పిల్లోడి మీద కోపం పెంచేసుకుని మళ్ళీ ఈ రమ్యతో కలిసి కూర్చొని రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో అని మొదలెట్టారు. అక్కడ ఏమి చప్పట్లో లేవు, గడి గుడ్డు లేదు. వాళ్ళకి క్లారిటీ ఉంది. మేబీ ఒకవేళ కళ్యాణ్కి కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయే అని అనుకోండి, తనుజ చూసుకుంటది. ఆ మాత్రం ఒక అమ్మాయికి అవతల పిల్లోడు ఒక రాంగ్ ఇంటెన్షన్ తో చెయ్యేస్తుంటే తెలియనంత సిచ్యువేషన్ లో గర్ల్స్ ఉండరు. ఆ విషయం మాధురి గారికి తెలిసి ఉండాలి. సో అలా అనకూడదు. అండ్ ఒక నేషనల్ టెలివిజన్ లో కూర్చుని క్యారెక్టర్ అసోసినేషన్, రమ్యకి బుద్ధి లేకుండా బలుపుతో బిహేవ్ చేస్తుంటే దానికి ఈవిడ తానా అంటే తొందన అనకుండా ఉండాల్సింది. అలాంటి మాటలు మాట్లాడక రమ్య అని చెప్పు ఉండాల్సింది అని అనిపించింది. అక్కడ చాలా తప్పు రమ్యది, చాలా బలుపుతో బిహేవ్ చేసింది, క్యారెక్టర్ అసోసినేషన్ చేసింది. వీకెండ్ నాకు సార్ ఆ పిల్లకి కొంచెం క్లాస్ పీకితే బాగుంటది నేషనల్ టీవీలో మాటలు ఏంటని. అండ్ అదే అవి ఏమన్నా బయట ఉండి మాట్లాడుకోమ్మా, నువ్వు బయట ఉండి ఏ కళ్యాణ్ ఫ్యాన్ అనుకో, పోనీ తనుజని తిట్టుకో. ఒకవేళ తనుజ ఫ్యాన్ అనుకో, కళ్యాణ్ తిట్టుకో. పోనీ నువ్వు వేరే వాళ్ళ ఫ్యాన్ అనుకో, ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్యాన్స్ కి ఎలా ఉంటది, ఇప్పుడు డిమాండ్ ఫ్యాన్స్ ఉన్నారనుకో, వాళ్ళకి ఎలా ఉంటది, అవతలే కళ్యాణ్ తినకంటే కొంచెం పాపులర్ అవుతున్నాడు కాబట్టి కళ్యాణ్ తొక్కాలనిపించి వీళ్ళు కళ్యాణ్ మీద నిందలేసుకోవచ్చు. అది బయట ఫ్యాన్స్ చేసుకుంటారు. నువ్వు హౌస్ లోకి వెళ్ళి నీకు అర్హత లేదు నువ్వు వేరే వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి. బయట ఆడియన్స్ ఏదో చేసుకుంటారు, వాళ్ళకి నువ్వు కంపారిజన్ ఏంటి, వాళ్ళు ఏదో అనుకుంటున్నారని నువ్వు లోపలికి వెళ్ళి వాగుతావా నోటుకొచ్చినట్టు. ఇది అండ్ ఇక్కడ ఈ కళ్యాణ్ మాధురి గారి విషయంలో పూర్తిగా మాధురి గారి వైపు నుంచే తప్పు అనిపించింది. ఇటు కళ్యాణ్ పాపం అన్ని రకాలుగా తర్వాత కూడా వెళ్ళి మీకు రెస్పెక్ట్ ఇచ్చాను, రెస్పెక్ట్ కోనే కూర్చోబెట్టడానికి ట్రై చేశాను అని చాలా బాగా చెప్పాడు అనిపించింది. మీరు హట్ అయితే సారీ చెప్పాడు చాలా బాగా. ఈ మధ్యలో భరణి గారు ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయి నేనేదో పెద్ద అని చూపించుకోవాలి అని అనుకున్నట్టు అనిపించింది. ఆయన ఎందుకు మధ్యలో దూరిపోయి సారీ చెప్పేసాడు కదా వదిలేండి సారీ చెప్పి ఎందుకు ఆ మధ్యలో, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ ఏమంటాడంటే, కళ్యాణ్ తిరగేసి మీ టోను మీరు అలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడమ్మా. మీరు వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాలనుకుంటున్నావు అని మొదలు పెట్టాడు. అంటే నీలాగా నువ్వు ఎలా అయితే సమాధానం ఇస్తున్నావో అవతల వాళ్ళు కూడా నీ టోన్లోనే సమాధానం ఇవ్వాలి కదా, అది కళ్యాణ్ ఉద్దేశం, తప్పే లేదు. నువ్వు తనకి అరగంట గా సమాధానం ఇచ్చావు, తను చాలా మర్యాదగా నేను కూర్చోబెట్టి మాట్లాడాలనుకుంటే నువ్వు అరగంట గా సమాధానం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు కదా, అదే చెప్పాడు. అది చెప్తే ఎలాగో మాట్లాడాల్సి వస్తుంది అన్నావు ఎలాగో అని చెప్తే ఈలోపు దివ్య వచ్చి సపోర్ట్ చేయడానికి ట్రై చేసింది. నచ్చింది. ఇక్కడ ప్రాపర్ విషయం మీద స్టాండ్ తీసుకుంది. నాకు దివ్య తీసుకున్నది స్టాండ్ అనిపించింది. కానీ భరణి గారు ఏదో పెద్ద రకం తల్లు ఊపుతున్నారు అక్కడ అనవసరంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే స్టాప్ అని
ప్రతి దాంట్లో పెద్దరికంగా కాదు, కొంచెం స్టాండ్ వేరు, పెద్దరికం వేరు. ఇక్కడ భరణి గారు పెద్దరికంలా బిహేవ్ చేశారు. దివ్య ఏమో స్టాండ్ తీసుకుని మాట్లాడిందని అనిపించింది. అక్కడ కళ్యాణ్ కాదు తప్పు, మాధురి గారిదని. మీరు తప్పు చేసి మళ్ళీ మా మీదకు తోసేస్తున్నారని చెప్పేసి దివ్య ప్రాపర్ గా స్టాండ్ తీసుకుంది అని అనిపించింది. అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ మాధురి గారు హలో 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 మాట్లాడు అని చెప్పేసి దివ్య అంటే దివ్య రియాక్ట్ అయింది, హలో ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మాధురి అండ్ దివ్య ఫైట్ లో కూడా నాకు దివ్యయే కరెక్ట్ అనిపించింది. మాధురి కొంచెం ఈగో తెచ్చేసుకుని హట్ అయిపోయింది. బట్ ఆ తర్వాత ఒక మాట అంటది కళ్యాణ్ గురించి మాధురి. ఏమంటదంటే, నేను కళ్యాణ్ కెప్టెన్ కాకపోయినా గానీ నేను కళ్యాణ్ని నామినేట్ చేయను, ఎందుకంటే ఎవరెవరు నామినేషన్ లోకి రావాలి అన్నది నాకు క్లారిటీ ఉంది. ఇంతకు ముందు ఏదో నాకు కళ్యాణ్తో గొడవైంది కాబట్టి నేను ఇప్పుడేమీ కళ్యాణ్ నామినేషన్ లోకి తీసుకురాను. నాది ఆ మెంటాలిటీ కాదు, నేను గేమ్ రకంగానే ఆలోచిస్తా అంది. బాగా అనిపించింది. అండ్ ప్లానింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు మాధురి గారు. ఇలా మనం తనుజాను కూడా నామినేషన్ లోకి తీసుకురావాలి, ఇలా ఎవరెవరిని భరణిని నామినేషన్స్ లోకి తీసుకురావాలి, దివ్యాన్ని నామినేషన్స్ తీసుకురావాలి. అండ్ ఈ ప్లాన్ అంతా కూడా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అందరూ డిసైడ్ చేసుకుని ఎవరు అవతల నుంచి నామినేషన్స్ లోకి రావాలి అన్న ఈ ప్లాన్ మొత్తం కూడా మాధురియే స్టార్ట్ చేసింది అనమాట. స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు వీళ్ళ అవతల వాళ్ళకి బాల్ ఇచ్చేటప్పుడు ఆ బాల్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళల్లో ఒకళ్ళనైనా ఖచ్చితంగా నామినేషన్ లో పెట్టాలి. అప్పుడు వీళ్ళు ఎవరు అనుకున్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ఉంటది కదా. ఆ ప్లాన్ అంతా స్టార్ట్ చేసింది మాధురి. అండ్ అందరూ కలిసి బాగానే చేశారు. రమ్య మాత్రం వెళ్ళి మధ్య మధ్యలో చాలా చోట్ల కూర్చుంది వీళ్ళతో కలవకుండా. బట్ వీళ్ళు తను వదలకుండా ప్రతిసారి ఆ అమ్మాయిని కూడా పిలిచి మాట్లాడి డెసిషన్స్ తీసుకున్నారు. ఆ గౌరవ్ గుప్తా అంటే ఆ ఇంగ్లీష్ రాలేని పిల్లోడే కదా, తెలుగు రాలేని పిల్లోడే కదా గౌరవ్ గుప్తా అంటే. ఆ పిల్లోడు ఎందుకంటే హౌస్ లో ఎందుకు తీసుకురావాలి? ఆ పిల్లోడికి వొకాబులరీ లేనప్పుడు ఏం ఫైట్ చేస్తాడు? కనీసం అక్కడ బ్లాక్ బాటిల్ నాకు ఇవ్వు అని అడగడానికి తనకి తెలుగులో ఒక్క మొక్క కూడా రావట్లేదు. తెలుగు ఒక్క మొక్క కూడా రాలేని వాళ్ళని బిగ్ బాస్ హౌస్ కి తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నాడు ఈ బిగ్ బాస్? కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళని వేయొచ్చు కదా. ఫైర్ స్టామ్ అని హౌస్ లోకి పంపావు, వాళ్ళు ఫైర్ స్టామ్ లాగా బిహేవ్ చేయాలంటే వాళ్ళకి కొంచెం మాట్లాడడం రావాలి. అసలు నీకు తెలుగే మాట్లాడడం రాలేనప్పుడు ఇంకా నువ్వు అక్కడ ఏం క్వశ్చన్ చేయగలుగుతావు, ఏం ఆర్గ్యుమెంట్ చేయగలవు, ఎక్కడ ఫైర్ స్టామ్ చూపిస్తావు? ఎందుకు తెలుగు రాలేని వాళ్ళని తీసుకోవడం అని అనిపించింది. ఆ పిల్లడికి అసలు తెలుగే రాదు, మళ్ళీ తెలుగు నేర్పడానికి క్లాసెస్. ఇప్పుడు పేమెంట్ ఇచ్చి వీళ్ళ ఆ పిల్లని హౌస్ లోకి పిలిచి తెలుగు నేర్పుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ రమ్య అండ్ ఈవిడ మాధురి గారు మాట్లాడుకోవడం చూద్దాం. ఏమంటది, కళ్యాణ్ అంట ఇలా చేతులు వేసి ఇలా చేసి మాట్లాడతాడంట, తనుజకి తెలుస్తుంది అంట కానీ లీనియన్స్ ఇచ్చేస్తుంది, స్టాప్ చేయట్లేదు అంటే తను చేస్తుంటే ఈ అమ్మాయి ఏదో ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు ఉంది ఆ పిల్ల మాటలు. ఎంత వర్స్ట్ ఉన్నాయంటే నిజంగా ఖచ్చితంగా నాకు సార్ క్లాస్ పీక్ అలా అమ్మాయికి. ఏం మాట్లాడుతున్నామే, తిన స్టాప్ చేయట్లేదు తను చేస్తుంటే అంట. ఏం స్టాప్ చేయాలి, ఏమైపోయింది, ఏం కొంపలంటూ పోయి ఏం కొంపలంటూ పోవడం చూసింది? ఏవో బయట 4 ఎడిట్లు చూసేసి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. నాన్ సెన్స్. కాకపోతే నా మీద చెయ్యేస్తే తొక్కేస్తుందంట. తొక్కు చూద్దాం, నీ మీద చెయ్యకుండా నువ్వు ఎన్ని రోజులు గేమ్ ఆడతావో మేము చూస్తాం. అప్పుడు ఎంత తొక్కుతావో కూడా చూస్తాం. ఓవర్ యాక్షన్ బలుపు ఎక్కువైతే ఇలాగే ఉంటాయి మాటలు. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్, రమ్య అండ్ మాధురి వీళ్ళ ముగ్గురు కూర్చుని సంజన గారు చాలా గుడ్ అని మాట్లాడుకుంటారు. అండ్ దివ్య ఓన్లీ భరణితోనే ఉంటుంది, ఇంకెవరితోనూ ఉండదు. వచ్చినప్పటి నుంచి మనతో ఒక్కరితో వెల్కమింగ్ గా లేదు, మాట్లాడలేదు అని చెప్పేసి. మరి మాట్లాడాలి అమ్మాయి, మాట్లాడకుండా ఓన్లీ భరణి గారి దగ్గర కూర్చుంది. మళ్ళీ భరణి వేరే వాళ్ళతో మాట్లాడేస్తాడేమో అని ఆమె భయం. అంటే వీళ్ళందరూ క్లియర్ గా నీకు తనుజాతో ఉన్న బాండ్ కంటే దివ్యతో ఉన్న బాండ్ ఫేక్ అన్నారు కదా. ఇప్పుడు మా భరణి అన్న ఎక్కడ తనుజా వైపు వెళ్ళిపోతాడా నన్ను వదిలేసి అని చెప్పేసి ఆమె భరణి చుట్టూరే తిరుగుతుంది, భరణి పక్కనే కూర్చుంటుంది. సో అండ్ అక్కడ కూడా మనకి వీడియోలో చూపించారు అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ స్టార్ట్ అయింది. నిఖిల్ అదే ఈ టాస్క్ లో చూస్తే నాకు అనిపించింది నిఖిల్ కొంచెం మనకి కాంపిటేటర్ అవుతాడు ముందు టాస్క్ లో అని అనిపించింది. అండ్ పట్టుకొచ్చి తనూజకి ఇచ్చాడు. తనూజ నామినేషన్, తనూజ రాముని నామినేట్ చేయడం కరెక్టే కానీ సుమన్ ని నామినేషన్ చేయడం మాత్రం అక్కడ మిగిలిన వాళ్ళలో ఎవరిని నామినేట్ చేసే ధైర్యం లేక అండ్ వాళ్ళందరూ తనకు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల, వాళ్ళందరితో పోలిస్తే తింద కొంచెం తక్కువ ఫ్రెండ్షిప్ అవడం వల్ల సుమన్ అన్ననే పట్టుకెళ్ళి నామినేషన్ చేసింది. అసలు తక్కువ ఫ్రెండ్షిప్ అని కూడా అనలేము, ఎందుకంటే చాలా రోజులు సుమన్ అన్నతో చాలా బాగా కలిసి ఉంది, తనతో కలిసి కామెడీ చేసింది. ఇన్ని చేస్తూ కూడా సుమన్ అన్న యాక్టివ్ గా లేడు అనడం ఎంతవరకు కరెక్ట్? అన్న నువ్వు యాక్టివ్ గా లేడు, ఏం లేదు తనకి మిగిలిన వాళ్ళలో ఎవరిని నామినేట్ చేసే ధైర్యం లేదు. ధైర్యం లేక సుమన్ అన్నని నామినేట్ చేసింది. ఇదే మాట రమ్య అండ్ సుమన్ అక్కడ స్మోకింగ్ ఏరియాలో మాట్లాడుకుంటారు. తనకి వేరే వాళ్ళని నామినేట్ చేయలేక మిమ్మల్ని నామినేట్ చేసేసిందని. అదే చేసింది. సుమన్ ని నామినేట్ చేయడం ఖచ్చితంగా తప్పు. తనూజ ఆ చెప్పిన రీజన్స్ కానీ సుత్తి రీజన్స్ రాంగ్ నామినేషన్. బట్ సుమన్ అన్న చాలా ప్రాపర్ గా డీల్ చేసుకున్నాడు.
చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అండ్ సెకండ్ వచ్చేసి రాము నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్టే. రాము నిజంగా ఒక పప్పెట్ లాగే బిహేవ్ చేశాడు అని చెప్పేసి, అండ్ ఆ తర్వాత కళ్యాణ్ దగ్గర కూర్చుంది కదా, మనకు చిన్న క్లిప్ చూసాడు, అక్కడ కూడా చెప్తుంది అనమాట. ఇలాగ రాము ఏం చేశాడంటే లోపలంట అండ్ డైరెక్ట్ రాము దగ్గర కూడా వెళ్ళి చెప్తుంది ఇదే విషయం. తనుజ నిన్ను ఎందుకు నామినేట్ చేశానంటే, నువ్వు మాతో ఒకలాగా భరణి అండ్ దివ్యతో ఒకలాగా బిహేవ్ చేసావు కెప్టెన్ గా ఉన్నప్పుడు. మమ్మల్ని ఏమో లోపల అడుగు పెట్టగానే బయటికి తరిమేసేవాడివి, బట్ లోపల కెప్టెన్సీ రూమ్ లో భరణి గారు అక్కడే కూర్చుని అక్కడే ప్రోటీన్ షేక్ కలుపుకొని అక్కడే కూర్చొని తాగుతున్నారు. చాలా సేపు మేము బయట ఉండి అబ్జర్వ్ చేసాం, నేను రీతు మేమందరం కూడా అబ్జర్వ్ చేసాము. ఆయన అక్కడే ఉన్నారు. అండ్ ఆయన పక్కన కూర్చుని దివ్య అక్కడే కూమ్ చేసుకుంటుంది, అక్కడే జడలుకుంటుంది. అసలు పనే లేదు తనకు అక్కడ ఉండడం. నువ్వేమో వాళ్ళిద్దరు నాకు సేపు ఉంచి మమ్మల్ని లోపల అడుగు పెట్టనిచ్చేవాడు కాదు, నువ్వు ఫుల్ గా మ్యానిపులేట్ అయిపోయావు అని చెప్పేసి చెప్తాది. అందుకే నిన్ను నామినేషన్లో వేసినట్టు. లేదు మీరు అలా అనుకున్నారేమో, లేదు తను ఆ రేషన్ డ్యూటీ కోసం ఉంది అంటే, రేషన్ డ్యూటీ కోసం ఉంటే ఆ టైంలో వచ్చి ఆ పని చేసుకుని బయటకు వెళ్ళాలి కానీ వెళ్ళి కెప్టెన్ రూమ్ లో అంతసేపు కూర్చోవాల్సిన పని ఏంటి, నేను అందుకే నామినేట్ చేశాను అంది. సో లైవ్ చూసిన వాళ్ళకి తనుజ రాము నామినేట్ చేయడం కరెక్ట్ అని అనిపిస్తుంది, బట్ సుమన్ నామినేట్ చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ తో తనుజ ఏమంటదంటే, నేను రాము నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారనుకున్నా, బట్ వాళ్ళు సుమన్ నామినేషన్ యాక్సెప్ట్ చేశారని. సో నాకు కూడా ఇదే అనిపించింది. నిఖిల్ రాము నామినేషన్ ని యాక్సెప్ట్ చేయాలి, సుమన్ తేరగా దొరికాడు కాబట్టి నిఖిల్ కూడా సుమన్ ఇస్తాడు అంతే, రాముని వేయకుండా. అక్కడ సుమన్ రింకిల్ కూడా సుమన్ తేరగా దొరికాడు, సుమన్ వేస్తాడు. వీళ్ళు ఇలా చేసినంతసేపు సుమన్ ఏమి ఓటింగ్ తో ఎలిమినేట్ అవ్వడం, ఆయనకు బయట ఓట్లు పడతానే ఉంటాయి. చూసి వెళ్ళిన వైల్డ్ కార్డ్స్ కూడా అలా బిహేవ్ చేయడం, ఆయన చూసి వెళ్ళి ఉండట్రే, వాళ్ళకి తెలుగే రాదు, ఒక్కొక్కరికి సగం సగం తెలుగులో వచ్చు, వాళ్ళకి బిగ్ బాస్ చూసేం వెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి మాధురి తనుజకి అడ్వైజ్ ఇచ్చింది. అదే చాలా విషయాలు, ఒక్క కళ్యాణ్తో ఫైటును అండ్ అక్కడ రమ్యతో ఆ మాటలో మాట కలిపి రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవడం, ఆ రెండు తప్పించి మిగిలిన విషయాల్లో తన ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా తనుజకి ప్రాపర్ అడ్వైజ్ ఇస్తుంది. ఏంటి వీక్ పర్సన్ నామినేట్ చేసావు, ఎవరైనా వీక్ పర్సన్ నామినేట్ చేస్తారా, నీకు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో ఆ స్ట్రాంగ్ పర్సన్స్ ని నామినేట్ చేయాలి, గేమ్ నువ్వు విన్ అవ్వడానికి ఆడాలి కానీ ఇలా కాదు, నువ్వేం ఆడుతున్నావు నీకు తెలుస్తుందా అని చెప్పేసి మంచి సలహా ఇచ్చిందని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరి మటుకు వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళలోంచి ఎవరిని నామినేషన్స్ లోకి తీసుకురావాలన్నది వీళ్ళ ప్లాన్స్ వీళ్ళు వేసుకున్నారు. సో ఆయేషా ఏమంటదంటే తనుజాని నామినేషన్ లోకి లాక్ రావాలి. సో తనుజాని ఎవరు నామినేషన్ లోకి లాక్ వస్తారు, సుమన్ లాక్ రావచ్చు, ఎందుకంటే సుమన్ ని తనుజ కదా నామినేట్ చేసింది. సో అందుకు ఆయేషా సుమన్ దగ్గరికి వచ్చి నాకు బాల్ వస్తే నేను మీకు ఇస్తా, మీరు తనుజాని నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా, అవతల వాళ్ళ వీక్నెస్లతో ఆడుకుంటుంది. ఎలా ఆడుకుంటుంది అంటే, వీక్నెస్లు ఏంటి అంటే, తనకి ఏదైనా తనకి ఎవరైనా సపోర్ట్ చేయట్లేదు అని అనుకుంటే ముందే ఏడ్చేస్తుంది. దాంతో వీళ్ళు ఆ అమ్మాయి మీద జాలి పడిపోయి, అమ్మో ఇప్పుడు తనుజ హట్ అవుతుంది, మనం తనుజకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళిపోయి తనుజకి హెల్ప్ చేస్తున్నారు. సో ఆమె ఏడుపు ఆయుధంగా వాడుకుంటుంది కాబట్టి తను నామినేషన్ లోకి తీసుకురావాలని చెప్పేసి ఆయిషా అంటది. ఆయిషా వైపు నుంచి ఆయిషా పాయింట్ కరెక్ట్. సో ఆ రీజన్ తో నేను సుమన్కి ఇస్తాను అని చెప్పేసి వీళ్ళు ప్లాన్లు బాగా వేసుకుంటున్నారు. సో ఇదైంది. నెక్స్ట్ రమ్యకి బాల్ వచ్చింది. రమ్యకి బాల్ వస్తే పట్టుకెళ్ళి రాముకి ఇచ్చుకుంది. రాముకి ఇచ్చుకుంటే రాము పట్టుకొచ్చి రీతుని డెమాన్ ని నామినేట్ చేశాడు. ఎంత తింగర్ నామినేషన్ కాదు, వర్స్ట్ నామినేషన్ అంటే ఏం లేదు. రాము కూడా వీళ్ళిద్దరూ తెరగా దొరికారు, మిగిలిన వాళ్ళు నామినేట్ చేసే ధైర్యం లేదు. ఏంటి వీళ్ళిద్దరూ ఫౌల్ ఆడారా, వీళ్ళిద్దరూ ఫౌల్ ఆడితే ఆ టైంలో సంచాలక్ ఎవరమ్మా, నువ్వే కదా, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు, వాళ్ళు ఫౌల్ ఆడుతున్నారు, ఆ ఫౌల్ ఆడుతున్నారు అన్న విషయం నీకు తెలుసు, నువ్వేం పీకుతున్నావు. వాళ్ళిద్దరిని అవుట్ చేసి మీరు అర్జెంట్ గా ఇది స్టాప్ చేయకపోతే నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాను అంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారా, చెయ్యరు కదా. వాళ్ళు యాజ్ ఏ ప్లేయర్స్ వాళ్ళు ఆడుతున్నది స్ట్రాటజీ, అది ఫౌల్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ మీకు అది ఫౌల్ అనిపించింది. ఫౌల్ అనిపించినప్పుడు ఇది ఫౌల్, మీరు గేమ్ అర్జెంట్ గా స్టాప్ చేసి ప్రాపర్ గా గేమ్ ఆడకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాము అంటే వాళ్ళు అక్కడ ప్రాపర్ గా ఆడతారు కదా. ఈ విషయంలో రాము అండ్ ఎమ్ము వీళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు. ఎస్ సంచాలక్ రాము రాము స్ట్రిక్ట్ గా ఉన్నాడు, బట్ ఎప్పుడైతే ఎమ్ము లైట్ తీసుకున్నాడు రాము కూడా లైట్ తీసుకున్నాడు. సో ఇక్కడ మిస్టేక్ ఎవరిది, ఫస్ట్ సంచాలక్ది, అందులో ఎమ్ముది ఫస్ట్, సెకండ్ రాముది. సంచాలక్ గా రాము కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎమ్ము ఓకే అంటే నువ్వు ఊపుకుంటావు ఓకే అనేసో, అలా అనకుండా మీరు కనుక కంటిన్యూ చేస్తే నేను డిస్క్వాలిఫై చేస్తాను, మీరు అర్జెంట్ గా ప్రాపర్ గా ఆడండి, బాల్ అక్కడ తీయండి అంటే వాళ్ళు తీద్దరు. మీరు అలా చెప్పకుండా వాళ్ళు ఆడుకుంటే బిగ్ బాస్ చూసుకుంటాడులే, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడే అని మీరు లైట్ తీసుకున్నారు. ఇక్కడ ఫెయిల్ అయింది మీ ఇద్దరు ఫెయిల్ అయ్యి అక్కడ అంటే పోని ఫౌల్ గేమ్ ఆడిందని రీతును నామినేట్ చెయ్యి, డెమాన్ ఎందుకు నామినేట్ చేస్తావు, డెమాన్ ఫౌల్ గేమ్ ఆడాడు, అక్కడ ఆమె కదా వేసింది బాల్ ఆ పక్కకి.
సో మీరు రీతుకి చెప్పాలి. ఆ డెమాన్ అంటే రీతుకి సపోర్ట్ చేశాడంట. పట్టుకెళ్ళేసాడు. ఏం లేదు, సింపుల్ గా వాళ్ళిద్దరిని మిగిలిన వాళ్ళతో పోలిస్తే వాళ్ళిద్దరితో తక్కువ బాండు. రీతు తేరగా దొరుకుతుంది అబ్బా చాలా విషయాల్లో. బాండ్ ఉన్నా కూడా తేరగా దొరుకుతుంది. సో అందుకు రీతుని వేసేస్తారు. డెమాన్ అయితే బాండ్ తక్కువనే వేసాడు అంతే రాము, సింపుల్. వీళ్ళే తప్పు చేసి వేరే వాళ్ళని నామినేట్ చేయడం వెరైటీగా అనిపించింది అనమాట. రాంగ్ నామినేషన్, సుత్తి నామినేషన్ అనిపించింది. నెక్స్ట్ రమ్య వచ్చేసి డెమాన్ ని నామినేషన్ లో వేస్తుంది అంటే, ఎందుకంటే రీతు కొంచెం బుర్ర అందంట, ఆ బుర్ర కూడా లేదు డెమాన్ కి అని చెప్పేసి వేసానని. ఇప్పుడు వేసిందా బుర్ర లేదు కాబట్టి నామినేట్ చేశానంటే రీజన్ చెప్పు అంటే, అన్ని విషయాల్లో బుర్ర లేదు అని అన్నది. ఇక్కడ నామినేట్ చేసింది కదా, నామినేట్ చేసి వెళ్ళిన తర్వాత తనకు అనిపించింది తను నెగిటివ్ అవుతుంది బయట ఈ నామినేషన్ కానీ అనిపించింది. అంటే తను ఆ తర్వాత మాట్లాడుతుంది డెమాన్ తో, నేను నెగిటివ్ అయినా పర్లేదు అన్నట్టు మాట్లాడానని చెప్పేసి అక్కడ ఏమని చెప్తుంది అంటే, నీకు బుర్ర లేదు అని చెప్పేసి ఎవరితో కంపేర్ చేశాను, రీతుతో కంపేర్ చేశాను, కాబట్టి నువ్వు అర్థం చేసుకో, ఆ అమ్మాయి తెలివిగా నిన్ను వాడుకుంటుంది, సో నువ్వు అది అర్థం చేసుకుని నీ గేమ్ మార్చుకో, బయట నెగిటివ్ అవుతున్నావు అన్నట్టు చెప్పింది అనమాట. బట్ నేనేమంటానంటే, నువ్వు చెప్పింది మాట కరెక్టే, ఏదైతే రమ్య వెళ్ళి డెమాన్ కి చెప్పిందో అది కరెక్టే. కానీ నువ్వు నిజంగా డెమాన్ మీద కన్సర్న్ ఉంటే ఇక్కడ నామినేషన్ నువ్వు డెమాన్ నేస్తావా రీతు నేస్తావా? రీతు డెమాన్ వాడుకుంటుందని నువ్వు వేయాల్సింది రీతుని కదా. ఇక్కడ ఎవరైతే బలైపోతున్నారో వాళ్ళని పట్టుకొచ్చి నామినేషన్లో ఎలా వేస్తావు? సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన ఎక్కడి వరకు నా ఒపీనియన్. అండ్ లైవ్ లో టాస్క్ కంటిన్యూ అవుతుంది కదా. పొద్దున్నే ఏదైతే ప్రోమోలో భరణి వర్సెస్ సంజన ఉందో ఇవన్నీ కూడా పొద్దున్న మాట్లాడుకుంది. ఇప్పుడు ఒక పాయింట్ మాత్రం చెప్తా. సో ఫైనల్ గా సంజన భరణి గారిని నామినేట్ చేసింది. భరణి గారు ఫుల్ సీరియస్ అవుతున్నారు. అండ్ ఫస్ట్ టైం భరణి గారిలో కొంచెం ఫైర్ చూసాము. ఆ ఫైర్ అవతల సంజన ఉంది కాబట్టి వచ్చిందేమో, మిగిలిన వాళ్ళు ఉన్నప్పుడు వస్తుందా అన్నది డౌట్. బట్ ఏం జరిగింది, ఎవరు ఎంతవరకు కరెక్ట్ అన్నది రేపొద్దున్నే మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకుందాం. బట్ ప్రోమో చూస్తే మీకు ఏమనిపించింది? మీ సపోర్ట్ ఎవరికి, సంజన గారికా భరణికా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.